తండ్రి దేవునికి కొరకు తెలిస్తే రాత్రి వేళ ఈ బైబిల్ తరగతికి చేరవచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా కృపను తెలియజేస్తా ఉన్నాను. క్రమం తప్పకుండా ఇటు రీతిగా ఈ బైబిల్ తరగతిలో కూడుకుని అనేకమైన సంగతులు మనందరం కూడా కలిసి ఆలోచన చేయడానికి పరిశీలించడానికి కృప చూపుతున్న దేవత దేవుడికి ఇక్కడున్న స్థానిక సంఘానికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామాన్ని కూడి ఉంటారో అక్కడ తనేటువంటి దేవుడు ఉంటాడన్న సంగతి వాస్తవం, నిజం. ఫిబ్రవరి 11:6 విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టపేరుట అసాధ్యం. దేవుని అంతకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెతుకు వారికి ఫలం దయచేవాడని నమ్మబడిన. అంటే మనందరము కూడా దేవుని సన్నిధిలో చేరాం, దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మన మధ్య ఉన్నాడనేటువంటి విషయాన్ని గమనించి జీవించవలసినటువంటి అవసరం ఉంది. గమనించి ఆ పరిస్థితుల్లో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమంలోనూ కూడా మరి భయంతో, శ్రద్ధతోటి, ఆసక్తితోటి దేవుని కార్యాల్లో పాలు పంచుకోవాల్సినటువంటి అవసరత మనందరికీ కూడా ఉంది. కేవలము కాలక్షేపం చేయడానికో, కేవలం సమయాన్ని గడపడానికో, వృధాగా టైంపాస్ చేయడానికో కాదు. కానీ ఈ క్లాస్ అనేటువంటిది దేవుని మాటలు మనం నేర్చుకోవాలి, విశ్వాసంలో బలపడాలి, ఆత్మీయంగా ఎదగలగాలి. మనం అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి మనందరం కూడా ప్రయాసపడవలసిన అవసరత మనందరికీ కూడా ఉంది. గడిచినటువంటి వారంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం, స్టార్ట్ చేస్తాం. ఈ దినాన నేను చెప్పబోయేటటువంటి అంశం ఏంటంటే, లేదా ఆలోచించబోయేటటువంటి పాఠం ఏంటంటే, యేసు జీవితం ఒక అద్భుతం. హెడ్డింగ్ ఏంటంటే, యేసు జీవితం ఒక అద్భుతం. భూమి మీద అనేకులైనటువంటి గొప్ప వ్యక్తులు జీవించారు, చాలామంది జీవించారు. ఈ భూమి మీద అనేకులైనటువంటి గొప్ప వ్యక్తులు జీవించి వారి జీవితాలను ఏదో ఒక విషయాలలో ప్రాముఖ్యత కలిగి, వారి జీవితాల్లో ఏదో ఒక విషయం వారిలో వారు చేసేటువంటి కార్యం కానీ, వారు రాసేటువంటి గ్రంథాల విషయంలో కానీ ఏదో ఒక విషయంలో వారి ప్రాముఖ్యత గలవిగా మనకు ఉంటాయి, అక్కడ ఉన్నాయి. అలా యేసుక్రీస్తు కూడా భూమి మీద జీవించేటువంటి కాలాన్ని మనం ఆలోచన చేస్తే 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయినను ఆయన ఖ్యాతి కేవలము ఆ నజరేతు బెత్లెహేము అనే పట్టణంలోనే కాదు కానీ, గలిలయ, సమరయ, కపెర్నహూము అనే ప్రాంతంలోనే కాదు కానీ, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏమైందనంటే శాశ్వతమైంది. ఆయన కీర్తి, ఆయన జీవితము, ఆయన బోధించినటువంటి బోధలు అవన్నీ కూడా ప్రపంచవ్యాప్తం అంతా కూడా ఏమైనాయి అంటే శాశ్వతంగా నిలిచిపోయాయి. కాబట్టి అద్భుతమైనటువంటి ఆయన జీవితాన్ని కూర్చున్నటువంటి విశేషమైనటువంటి కొన్ని సంగతులను మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. యేసు జీవితం అనేటువంటిది చాలా అద్భుతమైనది. ఒక అద్భుతంగా మనం ఆయన జీవితాన్ని మనము ఆలోచించగలిగినట్లయితే, గ్రంథంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా మొదటి విషయాన్ని ఆలోచన చేద్దాం. శరీరధారి అయి ఉండి, మొదటి విషయం, మొదటి పాయింట్, శరీరధారి అయి ఉండి శోధింపబడి పాపం చేయలేదని. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన శరీరధారి అయి ఉండి శోధించబడ్డాడు, శోధించబడి పాపం చేయలేదని. ఆయన 40 దినాల ఉపవాసం ఉన్నప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం ఆలోచించగలిగినట్లయితే, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి ఇంచుమించుగా 11 వచనాలు మనం అక్కడ చూడగలిగినట్లయితే, అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నటువంటి పిమ్మట జరిగినటువంటి సంగతులు మనకు కనబడతా ఉంటాయి. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు అని ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళను రొట్టెలను ఆజ్ఞాపించబడి. అందుకు ఆయన మనుషుల రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని ఆడుతున్న ప్రతి మాట వలన జీవించిన రాయబడి ఉన్నదని.
అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయన నిలవబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వాడు నిన్ను చేతులతో ఎత్తుకొందరు. ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వారితో చెప్పాను. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలు పడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి సంగతిని మనం ఆలోచించగలిగినట్లయితే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఆయన ఉన్నప్పుడు ఆయన అపవాది చేత లేదా సాతాను చేత శోధించబడి ఆయన పాపం చేయకుండా జీవించాడు. మూడు రకాలుగా ఇక్కడ అపవాది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని శోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవపు డంబము అనేటువంటి ఈ మూడు లోక సంబంధమైనటువంటి దేవుని వలన కలిగినటువంటి కానిటువంటి వాటిని చూపించి సాతాను ఏం చేసేటంటే యేసు ప్రభుని శోధించడం ప్రారంభించాడు. అయితే సాతాను తన బలం అంతటిలో కూడా శోధించడం కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాపం చేయలేదండి. సాతాను తన బలమంతటిని కూడా ఉపయోగించాడు, తన శక్తిని అంతటిని కూడా ఉపయోగించాడు, తన జ్ఞానాన్ని అంతటిని కూడా ఉపయోగించాడు. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రము పాపం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 కనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గురించి హెబ్రీ గ్రంథకర్త కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మనవలే శోధించబడును, ఆయన పాపము లేనివాడిగా ఉండేది. అంటే సమస్త విషయాల్లో మనం ఎలాగైతే శోధించబడుతున్నామో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆనాడు సాతాను ద్వారా లేదా అపవాది ద్వారా అలాగే శోధించబడ్డాడు. కానీ ఎక్కడ కూడా ఆయన పాపము చేయలేదనే విషయాన్ని ఇక్కడ మనం గ్రంథంలో చూడగలుగుతూ ఉన్నాం. అనేక సందర్భాల్లో సాతాను ప్రభుని యేసుక్రీస్తుని శోధించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మనవలే శోధించబడ్డాడు. ఎన్ని విషయాలు అంట? 1-2 విషయాలు కాదు. కేవలము మత్తయి 4:1-11 శరీరాశ, నేత్రాశ, జీవోడెమము అనేటువంటి 3 విషయాలు చెప్పబడ్డాయి. అయితే ఆ తర్వాత చాలా విషయాలను కూడా మనవలే సమస్త విషయాలను కూడా ఆయన శోధించినట్లుగా, ఆయన పాపము లేని వాడిగా ఉన్నట్లుగా మన గ్రంథంలో చూడగలుగుతున్నాం. అంటే సమస్త విషయాలను కూడా మనవలే శోధించబడ్డాడు. 7:22 ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 ఒకసారి మనం చూడగలిగినట్లయితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన ఎలాంటి వాడట? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అన్నమాట. కాబట్టి ఆయన శోధించబడినప్పటికీ కూడా సాతాను ద్వారా శరీరధారిగా ఉన్నప్పుడు శోధించబడినప్పుడు కూడా ఆయన పాపం చేయలేదు. సమస్త విషయాల్లోనూ కూడా ప్రతి విషయంలోనూ కూడా ప్రభుని యేసుక్రీస్తుని శోధించిన సందర్భాలు మనం చూడగలుగుతున్నాం. హెబ్రీ 2:18 మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. తాను శోధించబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట అండి. తాను శోధించబడి ప్రభుని యేసుక్రీస్తు వారు శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు జీవితం అనేటువంటిది అద్భుతమండి, ఒక అద్భుతం. ఎలా అద్భుతమేనంటే ప్రపంచంలో చాలా మంది జీవించారు, చాలా మంది బ్రతికారు, చాలా కార్యక్రమాలు చేశారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి కార్యాలు కానీ, పనులు కానీ, బోధలు కానీ, ఆయన జీవితం కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా శాశ్వతంగా నిలిచిపోయిందండి. అందులో మొదటి విషయాన్ని మనం ఏం ఆలోచించామనంటే, శరీరధారిగా ఉన్నప్పుడు సాతాను ద్వారా శోధించబడి పాపం చేయలేదు. సాతాను తన బలమంతటిని, తన జ్ఞానమంతటిని, తన శక్తి అంతటిని కూడా ఉపయోగించి
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని శోధించినప్పటికీ కూడా ఆయన పాపం చేయలేదు మొదటి పాయింట్లో. రెండోది సమస్త విషయాలను కూడా ఆయన సమస్త విషయాలను కూడా మన వలే శోధించబడినప్పటికీ కూడా ఆయన ఏం చేయలేదు, పాపం చేయలేదు. మూడవదిగా శోధించబడిన వారికి కూడా ప్రభు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే సహాయం చేయవాడుగా ఉన్నాడు. ఆయన శోధించబడ్డాడు, ఆ శోధనను ఆయన జయించగలిగాడు. ఎవరైతే శోధించబడుతున్నారో అలాంటి వారికి కూడా ఎలా ఉన్నాడంటే సహాయకారుడిగా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రికలో అదే విషయం తెలియజేస్తాడు. శోధన సహించిన వాడు ధన్యుడనే విషయాన్ని అక్కడ రాయబడింది. ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కానీ అక్కడ ప్రజలతో కానీ అనేక సందర్భాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేశారు. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. కాబట్టి ఎవరైతే శోధించబడుతున్నారో ఆ శోధించబడేటటువంటి వారికి ప్రభు యేసుక్రీస్తు వారు సహాయకుడిగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు జీవితం అనేటువంటిది అద్భుతమైన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సాతాను చేత శోధించబడినప్పటికీ కూడా పాపం చేయలేదు. రెండవదిగా ఆయన బోధనలు కూడా అద్భుతమైనది. ఆయన బోధించినటువంటి రీతిని కానీ మనం చూడగలిగినట్లయితే, ఆయన బోధించినటువంటి బోధనలు మనం చూడగలిగినట్లయితే అనేక సందర్భాల్లో శాస్త్రులు, పరిచయులు కానీ, సదుకాయులు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ వారి దగ్గర ఉన్నటువంటి కొంతమంది సైనికులను ప్రభుని యేసుక్రీస్తు వారిని బంధించి తీసుకురమ్మన్నప్పుడు ఈ సైనికులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటలు వాళ్ళు ఆశ్చర్యపోయారట. ఏంటి వీళ్ళు యేసు ప్రభు గురించి వేరేలా చెప్తున్నారు, కానీ ఆయన మాటలు ఒకలాగా ఉన్నాయి, ఆయన ప్రవర్తన ఉన్నతంగా ఉంది, ఆయన ఇలాంటి వాడు కాదని ఆయన మాటలు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారట. ఆయన అధికారము గలవాని వలె బోధించాడండి ప్రభుని యేసుక్రీస్తు వారు. ఆయన మాటలు ఆశ్చర్యకరమైనవి. ఆయన మాటలు అనేకమైన జీవితాల్లో మార్పును కలగజేశాయి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి బోధల ద్వారా అనేక మంది వారి పాపాలను విడిచిపెట్టి, అనేక మంది వారు చేసినటువంటి అతిక్రమాలు విడిచిపెట్టి వారు దేవుని వెంబడించినట్లుగా, ప్రభుని యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకసారి చూడండి, గ్రంథంలో యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలిగినట్లయితే అక్కడ విషయాన్ని రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ నికోదేము ఏమని చెప్తాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. అక్కడ చూడండి ఒకసారి. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి యొద్దకు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. కాబట్టి ఆయన బోధలు అద్భుతమైనవండి. ఆయన బోధల గురించి ఒక ధర్మశాస్త్ర యూదుల అధికారి అయినటువంటి నికోదేము అనేటువంటి పరిషేడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అనండి. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు. తర్వాత ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయము 15వ వచనాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకోనని ఇతని పాండిత్యం వచ్చినని, ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకున్నది. ఎవరట? అలా భౌతిక ఆలోచన చేస్తా ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన తండ్రి యేసేపు చేసే పని ఏంటంటే వడ్రంగి పని. ఇతను ఎక్కడ కూడా చదువుకోలేదే, ఏ పాఠశాలకు కూడా వెళ్ళలేదే, ఎక్కడ కూడా ధర్మశాస్త్రం ఇతను నేర్చుకోలేదే. అసలు ఇతనికి జ్ఞానము కానీ ఈ పాండిత్యం కానీ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 12 ఏళ్ల వయసులోనే ఆయన దేవాలయంలో కూర్చుని ఎవరిని ప్రశ్న అడుగుతున్నాడు? ఆయన శాస్త్రులను, పెద్దలను ఏం చేస్తున్నాడంటే అక్కడటువంటి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడట. వాటికి మరలా సమాధానం చెప్తున్నాడట. ఆ 12 ఏళ్ల వయసులో అంత ఉన్నతంగా ఆలోచన చేస్తే ఆయన సమాధానం ఇస్తా ఉన్నట్లయితే 33 తన జీవితానికి మనం ఆలోచన చేస్తా ఉన్నప్పుడు అక్కడ మాట్లాడటం చూడండి. 14 సగం పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండేది. ఆయన బోధ విన్నవారు అందరూ కూడా, యూదులందరూ కూడా ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొని, అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వాడిదే. ఎవడైనా నేను చిత్తము చెప్పున చేయించుకున్నా ఎడలా ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకున్నాను. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన్ను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన ఏ దుర్నీతి కూడా లేదు.
కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు యొక్క బోధలు అద్భుతమైనవి. ఆయన దేవుని అందరిలో వచ్చినటువంటి బోధకుడు నికోదేము చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ యూదులందరూ కూడా ఏమంటున్నారంటే, అంటే ఆయనకి వ్యతిరేకమైనటువంటి వారు శత్రువులు కూడా ఆయన ఏమంటున్నారంటే, ఆయన పాండిత్యములకు ఆశ్చర్యపడిపోయారు. ఇతనికి ఈ పాండిత్యము ఎక్కడి నుంచి వచ్చింది, ఇతను ఎక్కడ చదువుకోలేదే అని ఆలోచన చేస్తే ఆయన బోధలకు. ఇంతకు చదివిన సందర్భం చూద్దాం. లోకసువార్త 2వ అధ్యాయం. బాల్యంలోనే ఆయనకు ప్రత్యుత్తరం ఎవరో కూడా చెప్పలేకపోయారు. లోకసువార్త 2వ అధ్యాయం 45 నుంచి 48 వచనాలను మనం ఆలోచించగలిగినట్లయితే, లోకసువార్త 2వ అధ్యాయం 45 నుంచి, ఆయన కనబడినందున ఆయనని వెతుకుచూ యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయములలో బోధకుల మధ్య కూర్చుని, ఎక్కడట ఆ వయసులో ఆయన ఆడుకోవాలని తన వయసులో తనతో పడినటువంటి తోటి వయస్సుకులతో ఆయన ఏం చేయాలంటే ఆడుకోవాలి. వారు ఏ పని చేస్తారో ఆ పని చేయాలి. కానీ నా ఆ పని చేయలేదు. ఈయన వచ్చినటువంటి సంకల్పం వేరు, ఈయన వచ్చినటువంటి దేవుని యొక్క చిత్తం వేరు. ఈయన ఏం చేస్తాడట, ఆయన కనబడినందున ఆయన వెతుకుతూ యెరూషలేముకు తిరిగి వచ్చి 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు వారిని ప్రశ్న అడుగుతూ ఉండగా చూచిరి. ఈరోజు ఆ వయసు వారు ఏం చేస్తారు? నీకెంతనా నీ వయసు ఎంత? 11 సంవత్సరం ఉంది అంటే 12 ఏళ్ళ వయసు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయాలంటే, సువార్థికులు అందరూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని ఏం మాట్లాడుకున్నారు దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడగాలి. ఆ స్థాయిని సంపాదించాలి. అంతే తప్ప చక్కగా కూర్చుని వాళ్ళకి వెళ్ళకూడదు. అర్థమైందా? చాలా జాగ్రత్త. ఈ వయసులో నుంచే క్రమం తప్పకుండా ఆ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఆ విధానం అవుతుంది. లేకపోతే నామమాత్రంగా కూర్చొని టైం పాస్ చేసి అయిపోయిన తర్వాత వంద చెప్పి వెళ్ళిపోవడం, మరలా వచ్చేవారు మళ్ళీ మామూలే. జాగ్రత్త. చెప్పేవాడు అన్నీ కనపడతాయి ఉపాధ్యాయుడు. కాబట్టి ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఏం చెప్పుకున్నాం, 47వ వచనం. ఆయన అంటే బోధకుల మధ్య కూర్చుంటే వారి మాటలను ఆలకించి వారిని ప్రశ్నలు చూడగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు మాట్లాడుకున్నారు కానీ దానికి సరిగా చెప్పేటువంటి పరిస్థితి అక్కడ లేదు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ మాటలు విని వాటికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారట. అసలు ఇతను వయసు ఏంటి, దీనికి సంబంధించిన సమాచారం చెప్పడం ఏంటి అసలు? కాబట్టి 12 ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి యేసు ప్రభు లాంటి పరిస్థితిని కలిగి ఉండాలంటే చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు ఎలాగైతే దేవుని సన్నిధికి వెళ్తున్నారు, ఎలాగైతే వాక్యం చదువుతున్నారు, ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో ఆ పరిస్థితిని కలిగి ఉండాలి. ఆ స్థాయిని సంపాదించగలగాలి. నేడు కాలంలో మనం చూడగలిగినట్లయితే ఆ పరిస్థితులు ఉన్నట్లేదండి. అక్కడక్కడ దేవుని సన్నిధిగా రావట్లేదు పిల్లలు. కాబట్టి పిల్లలను దేవుడు ఎక్కడ కూడా ఆటంకపరచలేదే. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అనేక సందర్భాల్లో పిల్లల విషయంలో ఏం చెప్పాడంటే, ఆయన దేవుని రాజ్యము ఇలాంటి వారిదే, పిల్లల వల్ల మీరు మారు మనసు పొందండి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. అలాంటి మనసు మీరు కలిగి ఉందని చెప్తా ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు జీవితం అనేటువంటిది అద్భుతమైన, ఆయన బోధలు అద్భుతమైన, ఆయన బోధలు అద్భుతమైన. నికోదేము మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు దేవుని యొద్దకు వచ్చావని. శత్రువులు కూడా ఆయన బోధకు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. ఇక్కడ యేసు ప్రభు బాల్యంలో ఆయన చెప్పినటువంటి ప్రత్యుత్తరానికి, ఆయన చెప్పినటువంటి ప్రజ్ఞకు ప్రత్యుత్తరానికి అని చెప్పినటువంటి ప్రశ్నకు సమాధానానికి ఆ కొనవారందరూ కూడా విస్మయం ఉందన్నట్టు. వాళ్ళకి ఇంకా స్టన్ అయిపోయారనమాట. మన భాషలో చెప్పుకోవాలంటే ఈ వయసు ఏంటి, ఇంత ఉన్నతమైనటువంటి ధర్మశాస్త్రం మహా జ్ఞానాన్ని ఎట్లాగా చెప్పగలుగుతాడనే విషయాన్ని ఆశ్చర్యపోయారండి. తర్వాత ఆయన బాల్యం నుంచి కూడా 2వ అధ్యాయము చదువు. మనం 4వ అధ్యాయంలోకి వెళ్దాం. 4వ అధ్యాయం 22వ వచనంలో మనం చూడగలిగినట్లయితే 4వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే చూడండి ఏమైనా రాయబడింది అక్కడ. అప్పుడు అందరూ ఆయనను కూర్చి సాక్ష్యం ఇచ్చు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి
ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొని చూడగా అంటే నోట్ల నుంచి ఏమొస్తున్నాయి? ఆయన బోధలు ఎలాంటి బోధలు? ఇతరులకు దయ పుట్టించే బోధలు, ఇతరులను కరుణ చూపించే బోధలు, ఇతరులను మార్చే బోధలు, ఇతరులు సాతాను పద్ధతి నుంచి దేవుళ్ళకి వచ్చేటువంటి బోధలు ఆయన చేస్తూ ఉంటాడు. ఇదే 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూడగలిగినట్లయితే లోకసూత్ర 2వ అధ్యాయం 40 వచనం, 40 వచనంలో కానీ తర్వాత 40 కానీ 52 చదువుతాం. 52 చదువుతాం. ప్రభువైనటువంటి యేసు జ్ఞానమందును వయస్సును దేవుని దయందును మనుషుల దయందును కూడా వర్ధిల్లుచుంది. కాబట్టి జ్ఞానముతో మాత్రమే కాక ఆయన దయతో కూడా బోధిస్తున్నాడు. ఆయన చిన్నప్పటి నుంచి వర్ధిల్లుతున్నాడండి. ఆయన దేవుని దయందును మనుషుల దయందును పెద్దల దయందును వర్ధిల్లుతూ 4:22 వచనంలోకి వచ్చేసరికి ఆయన జ్ఞానంతో బోధించడం మాత్రమే కాదు కానీ ఆయన దయతో బోధిస్తున్నాడు. మనం కూడా బోధించేటప్పుడు దయతో బోధించగలగాలి. అమ్మో లేక రక్షించబడలేదే, వాళ్ళు రక్షించబడేటట్లుగా, వాళ్ళు ప్రభులో బలపడేటట్లుగా, విశ్వాసంలో బలపడేటట్లుగా, ఆత్మీయంగా ఎదగలిగేటట్లుగా వాళ్ళు చేయగలగాలి. కాబట్టి 2వ పాయింట్గా మనం ఆలోచించిన విషయం ఏంటంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క బోధలు ఎలాంటివి అంటే అద్భుతమైనవి. ఇంకా ఆ బోధల విషయాల్లో మనం ఆలోచన చేసినట్లయితే దోషం లేని మాటలను బోధించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనం మనం ఆలోచన చేస్తే ఆ బంట్రోతులు, ఇందాక చెప్పాను కదా ఈ మాట, ఆ బంట్రోతులు ఆయన ఆ మనుషుడు మాట్లాడే ఎవడును ఎనడును మాట్లాడలేదు. అందుకు పరిశీలన మీరు కూడా మోసపోతురా, అధికారుల్లో కానీ పరిశీలనలో కానీ ఎవడైనా ఆయన ఎంతో విశ్వాసం వచ్చిన అంటే మాటలు అలాంటి మాటలు అంటే దోషము లేని మాటలు. కాబట్టి ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా బండ్రోతులకి ఆ సైనికులకి ఏమర్థమైంది అంటే ఈయన మాట్లాడే మాటలు అసలు ఈయనలో ఏ లోపము కానీ ఏ బలహీనత కానీ ఏ దోషం కానీ దగ్గర అంటే ఆయన బండ్రోతులందరూ కూడా వచ్చి వాళ్ళతో చెప్తుంటే పరిశీలనలో కానీ శాస్త్రంలో కానీ ఎవరైనా ఆయన మాటలు అంగీకరించారా? మీరెందుకు అలా మోసపోయారు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన బోధలో అద్భుతమైనవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా ఆయన బోధకు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం ఏమిటి రాయబడిందమ్మా? యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఎలాగైనా వారి శాస్త్రులే కాక అధికారము గల వాని వలె వారికి శాస్త్రులు అంటే కేవలం బోధించేవారు కానీ దాన్ని అనుసరించేవారు కాదు. కానీ యేసు ప్రభు ఆయన బోధకుడు. ఎలాంటి బోధకుడు అని అంటే ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని అనుసరించేవారిని బోధకుడు అంటారు. బోధించి అనుసరించిన వారిని బోధకుడు అనకూడదు. అందుకే మీకు బోధకుడు ఒక్కడే, గురువు ఒక్కడే, తండ్రి ఒక్కడే అనేటువంటి పదాల గ్రంథంలో మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఏదైతే బోధించే బోధన జీవిస్తారో వాళ్ళని బోధకులు అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడనే విషయాన్ని అక్కడ చెప్పాడు. కాబట్టి యేసు యొక్క జీవితం అనేటువంటిది ఒక అద్భుతం. ఆ అద్భుతంలో మనం ఆలోచించేటువంటి విషయం ఏంటంటే ఒకటి ఆయన శరీరధారిగా ఉండి శోధించబడి పాపం చేయలేదు. రెండోది అందుకే ఆయన జీవితం అద్భుతమైంది. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఎంతగా శోధించబడినప్పుడు కూడా, మన వల్ల శోధించబడినప్పుడు కూడా, సమస్త విషయాల్లో శోధించబడినప్పుడు కూడా పాపం చేయలేదు. అందుకే ఆయన జీవితం అద్భుతం. రెండోది ఆయన బోధించే బోధలు అద్భుతం. ఆయన మాటలు అద్భుతం అన్నమాట. ఆయన మాటల విషయంలో కానీ బోధల విషయంలో కానీ ప్రదర్శించినటువంటి సాక్ష్యాలు కానీ మనం చూడగలిగినట్లయితే వాటి విషయంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము అద్భుతం. మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రభువైనటువంటి యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు కూడా అద్భుతమే. యేసు ప్రభు చేసినటువంటి కార్యాలు కూడా అద్భుతమే. ఒకసారి మనం యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలను మనం ఆలోచించగలిగినట్లయితే ఇది అనేకమైనటువంటి మరి వివాహాల్లో, ప్రతి వివాహంలో కూడా చదవబడుతున్నటువంటి లేఖనం ఇది. అక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మొదట సూచక్రియ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ సందర్భం ఏంటంటే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండని యేసును ఆయన శిష్యులను ఆ వివాహంలోకి పిలువబడి ద్రాక్షరసం అయిపోయినప్పుడు
యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ నాతో నీకేం పని? నా సమీపంలో రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం 2-3 తూములు పట్టు వారు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉన్నాడు. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని ఎందుకు తీసుకుని పోవడానికి చెప్పగా వారు తీసుకుని పోయారు. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదలు మంచి ద్రాక్షరసం పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నామని అతనితో చెప్పాడు. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువల్ల ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి యేసు కేవలము సాతాను ద్వారా శోధించబడి పాపం చేయలేదు. అక్కడ తర్వాత ఆయన బోధన అద్భుతంగా ఉంది. అలాగే కార్యాలు కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఆయన జీవితం అద్భుతమని చెప్పడానికి నేను 3 పాయింట్లు మాత్రమే తీసుకున్నాను. ఆయన కార్యాలు కూడా అద్భుతమైనవే. మొదటిగా ఆయన నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం, అది చాలా అద్భుతం అండి. అది చాలా అద్భుతం. ఆ వివాహంలో ఆ ద్రాక్షరసం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉన్నారు. వాస్తవానికి మనం కూడా పెళ్లి జరుగుతున్నప్పుడు, ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు రైస్ అయిపోయింది అనుకోండి, జనం ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఏం చేస్తాం? సాంబారు అయిపోతుంది అనుకోండి, ఇంకా జనం ఎక్కువ ఉన్నారు అనుకోండి, ఏం చేస్తాం? చాలా కంగారు, చాలా బాధ వస్తుంది. ఇది లక్షలు పెట్టేంత పెళ్ళిళ్ళు చేసి కార్యక్రమం చేసి అయ్యో భోజనం లేదని చెప్పుకుంటారు, గబగబ కనబడుతారు. అప్పుడు ఆనాటి కాలంలో అక్కడది వాడు ఆదిశ్యం అనమాట. యేసుప్రభు అక్కడ రాతి బాణాలు అన్నింటిలో కూడా నీళ్ళ నింపమని చెప్పినప్పుడు ఆయన కార్యం చేసేటండి. అక్కడ నీళ్ళు ద్రాక్షరసంగా మార్చడం, అది గొప్ప కార్యం అండి, అది అద్భుతమైనది. అట్లాగే యోహాను సువార్త 4 అధ్యాయము 46వ వచనం నుంచి మనం ఆలోచించగలిగినట్లయితే ఇక్కడ తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చిన అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాన కుమారుడు రోగి ఉన్నాడు. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చినని అతను విని ఆయన వద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు కనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలని వేడుకొనను. యేసు సూచక్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరు ఎంత మాత్రమో నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన వేడుకోండి. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాడు. అతను ఇంకా వెళ్ళుచుండగానే అతను దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పాను. ఏ గంటకు వాడు బాగుపడసాగినో వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరం వారిని విడిచిరని అతనితో చెప్పింది. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకుని కనుక అతను అతని ఇంటి వారందరూ కూడా నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. కాబట్టి యేసు ప్రభు యొక్క కార్యాల విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే ఆయన కార్యాలు కూడా అద్భుతమైనవే. అక్కడ నీళ్లను ద్రాక్షరసంగా మార్చే విషయంలో కానీ, ఇక్కడ ప్రధాని కుమారుని బాగు చేసే విషయంలో ఎంత అద్భుతం అండి. యేసు ప్రభు ఏమి కూడా ఆ బిడ్డను ముట్టలేదు, ఆ బిడ్డను చూడలేదు. ఒక ప్రధాని వచ్చి ప్రభు నా కుమారుడు ఇలాగా ఉన్నాడు, చనిపోయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి నువ్వు వెళ్ళిపో, నీ బిడ్డ స్వస్థపరచబడతాడు. అలా చెప్పగలిగిన వారు ఎవరండి? ఈరోజు చాలా మంది చేస్తున్నారు కానీ అవన్నీ మోసాలే, అవన్నీ కూడా అబద్ధాలే, అవన్నీ కూడా వాళ్ళు సొంతంగా కల్పించి ప్రజలను మోసం చేస్తున్నారండి. రియల్గా ఏమి జరగట్లా. కాబట్టి ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు చేసినటువంటి అద్భుతం చాలా గొప్పైనవి అని కార్యాలు. తర్వాత ఇది యోహాను సువార్త 5వ అధ్యాయము 5 నుంచి 9 వచనాల్లో మనం చూడగలిగినట్లయితే ఇక్కడ కూడా 38 ఏళ్ల నుండి రోగి అయినటువంటి ఒక ఆయన గురించి మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ 30-80 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు పడి నుండి చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగొరుచున్నావా అని వాడు అడగగా, ఆ రోగయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కొనేటిలోనికి దించడం నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినందులో మరేమో నాకంటే ముందుగా దిగిన ఆయన ఉత్తరం ఇచ్చాను. యేసు నువ్వు లేచి నీ పొరుపెత్తుకున్నాడమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పొరుపెత్తుకుని నడిచింది. ఆ దినం విశ్రాంతి దినం కనుక యూదులకి విశ్రాంతి దినం కదా, నీవు నీ పొరుపెత్తుకుని తగదే అని స్వస్థత నుండి వాడితో చెప్పిన. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పొరుపెత్తుకున్నాడు అని నాతో చెప్పినాడు.
వారిని పొరుపెత్తుకుని నడవమని నీతో చెప్పిన వాడు ఎవడని వారిని అడిగాను. ఆయన ఎవడో స్వస్థత పొందిన వారికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకుని పోయాడు. అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆయన కార్యాలు కూడా ఎంత అద్భుతం చూడండి. 38 ఏళ్ల నుంచి ఆ కోనేరు వాగు దగ్గర అతను ఉన్నప్పుడు దేవదూత వచ్చి నీళ్ళని కదిలించినప్పుడు కొన్ని రోగాలు కలిగినటువంటి వారు అక్కడే ఉండి కదిలించి వెంటనే దాంట్లోకి దూకేవారు, వారు స్వస్థపరిచేవారు. అయితే అతను నడవలేడు, ఏమి చేయలేడు. కనీసం ఆ నీళ్ళు కదిలినప్పుడు తీసుకెళ్ళి ఎవరైనా దాంట్లో పెట్టడానికి కూడా అవకాశము 38 సంవత్సరాల నుంచి అలాగే బాధపడుతూ ఉంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు అతని జీవితాన్ని ఎరిగిన వాడై ఉండి, అతని మనసు ఎరిగిన వాడై ఉండి, అతని బలహీనతలు ఎరిగిన వాడై ఉండి ఒక మాటతోటి నీవు లేచి నీ పొరుపెత్తుకుని నడవనగానే వెంటనే లేచాడు. ఎంత అద్భుతమైన కార్యం ఉండదు. కాబట్టి ఆయన కార్యాలు కూడా అద్భుతమైనవే. తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయం 5 నుంచి 13 వచనాలు మనం చూడగలిగినట్లయితే 6వ అధ్యాయము 5 నుంచి కొన్ని విషయాలను మనం చూడగలిగినట్లయితే అక్కడ జరిగిన సందర్భం మనందరికి కూడా తెలుసు. అప్పుడు పస్కాను యూదుల పండుగ సమీపించడు. కాబట్టి యేసు కనులతో భోజనం తన ఎంత కూర్చుని చూసి వీరు భుజించుడికి ఎక్కడి నుండి రొట్టెలు కూడా తెప్పించమని పిలుపుని అడిగిన కానీ ఏమి చేయనై ఉండనో తాను ఎరిగి ఉండి అతన్ని పరీక్షించడకు అలా అడిగాను. ఎవరిని? పిలుపుని పరీక్షించడానికి. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడిని కొంచెం కొంచెం పుచ్చుకున్నట్టుకైనను 200 దేరారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడి యొద్ద 5 యావల రొట్టెలను 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయన అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండి యేసు ఆ రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి కూర్చున్న వారందరికీ వడ్డించాను. అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తిరిగిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడం తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూసి నిజముగా ఈయన లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకోండి. చూడండి ఎంత అద్భుతమో. కేవలము 2 చేపలు 5 రొట్టె. ఎంతమంది సరిపోయాయండి? కేవలం పురుషుల సంఖ్య మాత్రం 5,000 మంది. అందులో వివాహమైన వారు ఉంటారు, మళ్ళీ వారి భార్యలు ఉంటారు, వారి పిల్లలు ఉంటారు, స్త్రీలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వీళ్ళందరినీ కలిపి ఎంతమంది ఉంటారు? పురుషులు మాత్రమే పదాన్ని అక్కడ వాడాడు. యేసు పంచిపెడుతూ ఉన్నప్పుడు ఆ గంపలో ఉన్నటువంటి ఆ రొట్టెలు తరిగిపోలేదు. వాళ్ళకి తిని తృప్తి పొందేంతగా కూడా చేపలు వడ్డించారట. తిని తృప్తి పొంది అంతవరకు కూడా రొట్టెలు వడ్డించారట. చివరికి మిగిలింది లేకపోతే 12 గంపలు నిండాయట. కాబట్టి యేసు యొక్క కార్యాలు కూడా అద్భుతమైనవండి. మరొక సందర్భంలో మనం చూడగలిగేది ఇది 6వ అధ్యాయంలో. ఇంచుమించు 6వ అధ్యాయం 16 నుంచి 21 వచనాల్లో మనం చూస్తే యేసు సముద్రం పైన నడుచుట. ఎవరు నడవలేరు. నీటిపైన నడిచినటువంటి ఏకైక వ్యక్తి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మాత్రమే. అక్కడ సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి యేసు సముద్రం పైన నడవడం. తర్వాత ఇది యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చూడగలిగినట్లయితే అక్కడ పుట్టి గుడ్డివాణిని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ బాగు చేసేటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు మనం చూస్తే ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యుల బోధ కూడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడ పాపం చేశాను? వీడా వీడి కన్నవారా ఆయన అడగగా యేసు వీడేనుడు వీని కన్నవారేను పాపం చేయలేదు కానీ దేవునికి వీని ఎందుకు ప్రత్యక్ష పరచబడుటకే వీడు గుడ్డివానిగా పుట్టెను. పగలనంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయించుండగలను. రాత్రి వచ్చినది అప్పుడు ఎవడో కూడా పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకంలో వెలుగని చెప్పాను. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వారి కొండల మీద బురద పోసి నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పాను. సిలోయాము అన్న మాటకు పంపబడిన వాడని అర్థం. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాడు. కాబట్టి పొరుగు వారును వాడు భిక్షకుడని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకున్న వాడు కాడాని వీడే అని కొందరును వీడి కాడు వీడు పోలిన ఒకడని మరి కొందరును అని వాడైతే నేనే అనను. వారిని కొండలలాగా తెరవబడిన వాడనగా వాడు యేసు అన్న ఒక మనుషుడు బురద చేసిన కొండల మీద పూసి నీవు సిలోయాను కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుక్కొని చూపు పొందుతాను. వారు ఆయన
ఆయన అడగగా వాడు నేను ఎరగనని. ఎంత అద్భుతమైనది. ఇప్పుడు మనం చేస్తే జరుగుతుందండి అది. గుడివారి దగ్గరికి వెళ్ళి నేల నింపేసి ఆ బొత్త తీసి రాసామనుకోండి, ఏమైనా వచ్చుదా? యేసు కార్యాలు అద్భుతమైనవి. ప్రపంచంలో ఎవరు కూడా ఆయన చేసిన కార్యాలు చెయ్యలేదు, చెయ్యరు, చేయబోరు కూడా. అవదండి ఎవరి వల్ల. ఆయన కార్యాలంతా ఉన్నతమైనవి, ఆయన కార్యాలంతా గొప్పవాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అంత మాత్రమే కాదు కానీ చనిపోయినటువంటి లాజరును కూడా బ్రతికించాడు ఆయన. చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు ఆయన. యోహాను 11వ అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే 1-44 వచనాలలో అక్కడ లాజరు చనిపోయిన తర్వాత ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అక్కడ వచ్చినట్లుగా మనం చూస్తాం. లాజరు విషయంలో యేసు కన్నీరు విడిచిన సందర్భాన్ని కూడా అక్కడ మనం చూస్తాం. ఇప్పుడు లాజరు బయటికి రాగానే లాజరు బయటికి వచ్చేటటువంటి సందర్భాన్ని అక్కడ మనం చూడగలుగుతాం. కాబట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అనేటువంటి ఒక అద్భుతమైన. ఎందుకు అద్భుతమైన అంటే లోకంలో చాలామంది జీవించారు భూమి మీద గొప్ప వ్యక్తులు. అయితే వారి జీవితం ఏదో ఒక విషయంలో మాత్రమే ప్రాముఖ్యత. కానీ యేసు ప్రభు తన జీవితంలో సమస్త విషయాలను కూడా ప్రపంచ ప్రాఖ్యాతలు ఉన్నటువంటి వాడిగా ఆయన మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు సాతాను చేత శోధించబడినప్పటికీ కూడా పాపం చేయలేదు. అందుకని జీవితం అద్భుతం. ఆయన బోధలకు అనేక మంది ఆశ్చర్యపడ్డారు, ఆయన బోధలకు అనేక మంది మార్చబడ్డారు. ఆయన దయగల మాటలతో దయతో బోధించాడు. ఆయన జీవితం ఒక అద్భుతం. చివరిగా మనం చూసిన పాయింట్ ఏంటంటే ఆయన చేసిన కార్యాలు కూడా అద్భుతమైనవి. సర్వసాధారణమైనటువంటి ఎవరు కూడా ఆయన కార్యాలు చేయలేదు. యేసు ప్రభు అంత గొప్ప అద్భుతాలు ఆయన చేసి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపుడు సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ముగింపు, ఇటు అద్భుతమైన జీవితంలో జీవించినటువంటి క్రీస్తు ప్రభు మనకి ఎవరంటే మాదిరి. పేతురు రాసిన మొదటి పత్రిక గడిచిన వారంలో నేను చదివాను, మరొకసారి చదువుతాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వచనాన్ని ఆలోచన చేసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయారు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటనే కప్పడం కూడా కనబడలేదు, ఆయన దూషింపబడలేదు, ఆయన శ్రమపడబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తాను అప్పగించుకున్నాడు. మనకు పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయనే తానే తన శరీరమున ఉన్న పాపములను బ్రాడు మీద మోసుకెళ్ళను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థతను తిరిగి అనే విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి అనే విషయాన్ని గడిచిన వారంలో ఆలోచన చేస్తాం. కాబట్టి యేసు యొక్క జీవితం అనేటువంటి చాలా అద్భుతం. ఇటు అద్భుతమైన వ్యక్తి మనకు సరిపోయిన వాడని గ్రంథం చెప్తున్నాడు. గ్రంథంలో హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 28వ వచనం, ఇటు అద్భుతమైన వ్యక్తి మనకు సరిపోయిన వాడే. ఇక్కడ అదే విషయాన్ని మాట్లాడుతున్నాను చూడండి. ఒకసారి 26 చదువుతాను. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులను చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయాడు. మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా ముందు కొనసాగాలో, ఇందుకు మనకు మాదిరి, ఒక దృష్టాంతం ఎవరనంటే ప్రభు అయినటువంటి తాను నడిచి వెళ్ళిపోయాడు. అడుగు జాడల్లో మనం కూడా నడవాలని మనకు మాదిరి చూపించి వెళ్ళిపోయాడు అనమాట. కానీ ఆయన జీవితం అనేటువంటి ఒక అద్భుతం. ఆయన జీవితాన్ని మనం ఆలోచించేయాలి. ఆయన జీవించిన జీవితాన్ని మనం గమనించి మనం కూడా ఎలా ఈ లోకంలో జీవించాలో యేసు ప్రభువు మాదిరిగా తీసుకుని బ్రతకాలని నన్ను నిశ్చయించుకుంటూ మేము హెచ్చరిస్తూ ఈ కొద్ది మాటలతో మనందరి హృదయాలలో బలం చేయగాక. శ్రద్ధగా మీ అందరికీ కూడా నా ఉన్నాను. దేవుడి చెప్పితే ప్రభు వచ్చే బుధవారం ప్రభుని యేసుక్రీస్తు కూర్చున్నటువంటి సాక్ష్యాలు ఎవరెవరు ఆయన కూర్చున్నటువంటి సాక్ష్యం విషయాలు ఆలోచించడానికి ప్రయత్నించారు. అందరికీ